మాట ఇస్తే మడం తిప్పని నైజం దేవినేని నెహ్రూది అని ఆయన కుమారుడు విజయవాడ తూర్పు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి అవినాష్ స్పష్టం చేశారు. మాజీ మంత్రి దేవినేని నెహ్రూ వర్ధంతి సందర్భంగా విజయవాడలోని నెహ్రూ ఘాట్ వద్ద పలువురు నివాళులర్పించారు. దేవినేని నెహ్రూ కార్యకర్తల కోసం ఏ పోరాటానికైనా సిద్ధంగా ఉండేవారని అవినాష్ చెప్పారు. నెహ్రూ చేసిన మంచి పనులు చిరస్థాయిగా నిలిచిపోతాయని, ఆయన ఆశయ సాధన కోసం పనిచేస్తున్నామని అన్నారు. నెహ్రూ అభిమానులు అనుచరులు పేదలకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈరోజు ఆయన చనిపోయి 7 సంవత్సరాలైనా ఆయన పేరు లేకుండా, లేకపోతే ఆయన ప్రస్తావన లేకుండా ఈరోజు విజయవాడ రాజకీయం, అదేవిధంగా కృష్ణా జిల్లా, ఉమ్మడి కృష్ణా జిల్లా రాజకీయం ఏ రోజు గారు లేకుండా లేదు. తప్పకుండా ఆయన ఒక ఆశయ సాధనల కోసం రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఒక నాయకత్వంలో ఏదైతే స్వర్గీయ దేవినేని రాజశేఖర నెహ్రూ గారు ఒక ఆశయాలు ఈ ప్రాంతంలో, ముఖ్యంగా తూర్పు నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు కానివ్వండి, సంక్షేమ పథకాలు కానివ్వండి, లేకపోతే ఇళ్ల పట్టాలు కానివ్వండి, ఏవైతే ఉన్నాయో తప్పకుండా రాబోయే రోజుల్లో మేము అందరం గారు కలిసికట్టుగా కుటుంబ సభ్యుల్లాగా నెహ్రూ గారి మనుషులు మేము అందరం గారు రాబోయే రోజులు ఇంకా పనిచేసుకుంటూ ముందుకు వెళ్తామని చెప్పని, ఆయన ఒక ఆశయాలకు అనుగుణంగా పనిచేసుకుంటూ ముందుకు వెళ్తామని చెప్పని, ఈ కృష్ణా జిల్లా, ఉమ్మడి కృష్ణా జిల్లా ఉన్నంత వరకు స్వర్గీయ దేవినేని రాజశేఖర నెహ్రూ గారి పేరు శాశ్వతంగా నిలిచిపోయే విధంగా మేము అందరం గారు కలిసికట్టుగా పనిచేసి ఆయన పేరు నిలబెట్టే విధంగా ముందుకు వెళ్తామని సందర్భంగా చెప్తూ